హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఫిల్మ్ కార్మికుల వేతనాల పెంపు ఇతర కీలక అంశాలపై చర్చించారు. ఫిల్మ్ కార్మికులు ఒకేసారి 30% జీతాలు పెంచాలని కోరడం కరెక్ట్ కాదన్నారు. 3 సంవత్సరాల్లో కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పారు. 2000 లోపు వేతనమున్న వారికి మొదటి సంవత్సరం 15%, 2-3 సంవత్సరాల్లో 5% చొప్పున పెంచుతామన్నారు. చిన్న సినిమాలకు పాత వేతనాలే కంటిన్యూ అవుతాయన్నారు యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులు. తాము పెట్టిన 4 షరతులను ఫిల్మ్ ఫెడరేషన్ అమలు చేయాలని కోరారు. ఇదే విషయంపై డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సినీ కార్మికుల జీతాల పెంపుపై అప్డేట్స్ ఏంటి? రైట్ సూర్య, లాస్ట్ అంటే మండే నుంచి ఈ ఫిల్మ్ కార్మికుల బంద్ అనేది షురు అయింది. అప్పటి నుంచి కూడా వాడివేడిగా చర్చలు నడుస్తున్నాయి. అటు ప్రొడ్యూసర్స్ కూడా అంతే వేడిగా మాట్లాడుతున్నారు. దాంతోపాటు వాళ్ళకి ఆపోజిట్లో సినీ కార్మికులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. సో ఇరు వర్గాలు అయితే మాత్రం ఒక్కో రోజు కొంచెం కాంప్రమైజ్ అయినట్లు అనిపిస్తారు, ఒక్కో రోజు అంతే హీట్గా చర్చలు అనేవి జరుగుతూ వచ్చాయి. అయితే ఈ వారం రోజులుగా జరుగుతున్న చర్చలకి ఈ రోజు కొంతవరకు ఒక కొలిక్కి వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం జోక్యం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ శని ఆదివారాల్లో ఇరు వర్గాలు కూడా కాంప్రమైజ్ కాకపోతే మండే నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. దాంతోపాటు ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యను సాల్వ్ చేస్తాము అని చెప్పి అధికారికంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిన సిచ్యువేషన్ చూసాం. దీంతో ఇటు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ కూడా కొంచెం యాక్టివ్గా ఈరోజు చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. ఈ చర్యల్లో భాగంగానే మనం ఒకసారి మాట్లాడాల్సి వస్తే కనుక ఇంతకుముందు చెప్పినట్లుగా కూడా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సమావేశం అయ్యి దాని తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మనం ఇంతకుముందు మాట్లాడినట్లుగా ఒకసారి వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూస్తే ఇంచుమించు 30% ఓకే అయినట్లుగా చెప్పుకోవచ్చు. అంటే మనం ఒకసారి చూస్తే 2000 లోపు ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి ఏడాది 15% పెంచుతామని, అలాగే సెకండ్ ఇయర్ 5%, అలాగే థర్డ్ ఇయర్ 5%. అంటే ఈ 3 నిబంధనలు కూడా 2000 లోపు ఉన్న వాళ్ళకి అమలు అవుతాయి. ఇక 1000 లోపు ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి ఏడాది 20% పెంచుతాము. సెకండ్ ఇయర్ అంటే ఎలాంటి పెంపు ఉండదు. మొదటి ఇయర్ పెంచిన 20%, సెకండ్ ఇయర్ కూడా అమలు అవుతుంది. ఇక థర్డ్ ఇయర్ వచ్చేసి 5% పెంచుతాము అని చెప్పి నిర్మాతలు చెప్పారు. అయితే వీటికి మ్యాక్సిమం ఓకే అన్నట్లుగానే ఫిలిం ఫెడరేషన్ చెప్పింది అని చెప్పి నిర్మాతలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా భారీ అలాగే పెద్ద సినిమాలకి మాత్రమే వర్తిస్తాయి. చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నిబంధనలు వర్తించవు. ఇప్పటి వరకు వేతనాల పెంపు ఏదైతే ఉందో సేమ్ పాత వేతనాలు మాత్రమే వర్తిస్తాయి అని చెప్పి కూడా చెప్పారు. సో ఈ మేరకైతే మాత్రం కొంతవరకు లాభం చేకూరింది అన్నట్లుగా చెప్పుకోవచ్చు. దీనికి ఫిల్మ్ ఫెడరేషన్ కూడా ఓకే చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ప్రస్తుతం మాత్రం వీళ్ళు చెప్పిన ఈ పర్సంటేజ్లకి దాంతోపాటు లాస్ట్ టైం చర్చల్లో కూడా 4 కండిషన్స్ మీద అంటే ఫిక్స్డ్ కాల్ షీట్స్ ఉండాలని చెప్పి, అలాగే మరికొన్ని నిబంధనలు కూడా ఇటు నిర్మాతలు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా లాస్ట్ టైం నిబంధనలు పెట్టుకుంటున్నప్పుడు ఆ 4 కండిషన్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పినప్పటికీ కూడా ఫిలిం ఫెడరేషన్ ఆ 4 కండిషన్స్ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో గతంలో ఏవైతే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉన్న 4 నిబంధనలు ఏమున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి నిర్మాతలు కూడా కోరడం జరిగింది. సో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రం ఇటు ఫిలిం ఫెడరేషన్ కూడా యాక్సెప్ట్ చేసే దిశగానే ఉందని చెప్పుకోవచ్చు. సో నిర్మాతల మాటల్లో అయితే మాత్రం అది క్లారిటీ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ నిర్మాతలు చెప్పిన కండిషన్స్కి అలాగే పర్సంటేజ్కి కూడా ఫిలిం ఫెడరేషన్ ఓకే చేస్తే ఈ బంద్ విరమణ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చెప్పిన వాటికి మాత్రం సెపరేట్గా ఫిలిం ఫెడరేషన్ కూడా మీటింగ్ పెట్టుకుని దీని మీద మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఆ మీటింగ్లో వీళ్ళంతా కూడా ఈ పర్సంటేజ్కి పెట్టిన 4 కండిషన్స్కి ఓకే అనుకుంటే బయటకు వచ్చి మరి కాసేపులో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సూర్య, సో త్రూఅవుట్ దిస్ జర్నీ ఆఫ్ 50 years ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. వర్కర్స్ రావడం కానీ, లేదా ప్రొడ్యూసర్స్ కానీ ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం. మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీ ఉన్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి. అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ to some extent, ante to all the people who really deserve it. Ante there are a lot of people in the industry, in the workers who are getting more than 4,000 5,000 rupees also. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ people who are drawing less than 2,000 rupees on a daily basis,
వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్. 2000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకే, వాళ్ళ దాకా ఎక్కువ అడిగారు. బట్ దిస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం. అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి. ఇది మేము 4 కండిషన్స్ అడిగాం. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా